కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విశాఖలోని తాటిచెట్లపాలెం వైఎస్ఆర్ నగర్ ఏరియాలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు రెండవ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 75 క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూసివేయటం దుర్మార్గమని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు మూత పడిపోయిన క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్ని మూయించేసిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గపు పరిపాలనలో పేదలకి 5 రూపాయలకి అన్నం పెట్టి అద్భుతమైన పథకాన్ని సర్వనాశనం చేసేసి 5 సంవత్సరాల కాలంలో పేదవాడికి లేకపోతే ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులకి అందుబాటులో ఉండే అన్నా క్యాంటీన్ని మూయించేయటం అనేది దురదృష్టకరము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 అన్నా క్యాంటీన్లు తెరవటం జరిగింది. దాంట్లో భాగంగా నార్త్ నియోజకవర్గంలో మాకు 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. దాంట్లో ఈరోజు 45 వార్డులో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మా పార్లమెంటు సభ్యులు ఎంపీ భరత్ గారికి, అట్లాగే మిగిలిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, అట్లాగే అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు పెద్ద ఎత్తున ఇంకా మిగిలిన వారు అంతా సభ్యులు వచ్చి ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు తప్పనిసరిగా వారందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ, పెద్ద ఎత్తున డోనార్స్ కూడా అన్నా క్యాంటీన్కి మేము డొనేట్ చేస్తాము అనే ఉద్దేశంతో వస్తున్నారు. వారికి కూడా ధన్యవాదములు. విధి విధానాలు, ప్రొసీజర్స్ అన్ని తొందరలో మేము విడుదల చేస్తాము. అందరూ కూడా ఇది అత్యున్నత అద్భుతమైన కార్యక్రమంగా భావించవలసిన అవసరం ఉంది. ఎవరన్నా పుట్టినరోజులు అయితే ఆ పుట్టినరోజు బయట హోటల్స్లోనో, 5 స్టార్ హోటల్స్లోనో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా ఇక్కడ మాకు కనుక డొనేషన్ ఇస్తే, అన్నా క్యాంటీన్కి సంబంధించిన డొనేషన్ ఇస్తే వారి పేరునే కూడా ఆ రోజు మిగిలిన వారికి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టే సౌకర్యం కూడా ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న మేము దక్షిణము, తూర్పులో ప్రారంభించాము. పొద్దున పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించాం. ఇవాళ 4వ నియోజకవర్గం మన ఉత్తరంలో కూడా ఇవాళ ప్రారంభించడం. అన్నిసార్లు మాట్లాడుతూ చెప్పింది ఏంటి అంటే, అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ మారిన తర్వాత పేరు మార్చుకుని నడుపుకుంటే బాగుండేది, పేరు వాళ్ళకి వచ్చేది, పేదవాళ్ళకి అన్నం ఉండేది. కానీ మాకు పేరు వస్తుందనో లేకపోతే అదొక ఎట్లాంటి అది జలసీయో లేకపోతే ఏమనాలో పదం నాకు అసలు బూతులు మాట్లాడడం రాదు. కానీ వాళ్ళు చేసే పనులు వింటే మాత్రం కొన్ని చాలా ఫ్రస్ట్రేషన్ వస్తాయి. సో ఇవాళ మొదటి 100 రోజుల్లోనే ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. విష్ణు గారు అన్నట్టు ఉత్తర నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు, నా పార్లమెంట్ లిమిట్లో ఇవాళ 21 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అక్షయ పాత్ర తాలూకు వాళ్ళు కూడా మా వెనకాలే ఉన్నారు. వాళ్ళని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ లెవెల్లో సక్సెస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అది కూడా వేడిగా, ఆరోగ్యంగా ఫుడ్ ప్రొవైడ్ చేయడం అందుబాటు ధరలో. 5 రూపాయలు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళలో ఇన్ఫ్లేషన్ వచ్చేసింది, నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి సరుకులు. అయినా సరే 5 రూపాయలకి కమిట్మెంట్తో చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాలు నేను లెక్కేసుకుంటే ఇంచుమించు 4 కోట్ల మీల్స్ మనం డెలివరీ చేయబోతున్నాం అన్నా క్యాంటీన్స్ ద్వారా. ఈ క్యాంటీన్స్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి.